జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించడం పెద్దలతోటి. జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో, ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే పర్సనలీ వెరీ నాకు ఆపుతులే, కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అదర్ సైడ్ ఉంటుంది ఆయన ఫస్ట్ నుంచి నాకు ఉన్న అవగాహన బట్టి. ఇట్స్ ఓకే, గుడ్ లక్ టు హిమ్. సో మనకి పసుపు బోర్డుకి సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మార్కెట్ రేటు రావట్లేదని మనం జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అనుకుంటారు. సో దానికి సంబంధించి రావట్లేదు అంటే ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ రేటు. మనం ఇక్కడ ఇది ఆయిల్ బేర్ లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆయిల్ ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తారు. అంటే నేను ఇంటర్నేషనల్ లీడర్ నా సంజయ్ ఆ ఎమ్మెల్యేకి ఇంత కొంచెమని అవగాహన ఉండాలి. పసుపు దాదాపు 80% ప్రపంచ పసుపు ఇండియాలో ఉంటుంది. ఇండియాలో కల్టివేట్ అయింది. ఇండియా డ్రైవ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఇంటర్నేషనల్ నథింగ్ ఇస్ డిసైడెడ్. వీ డ్రైవ్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఎన్సిడిఎక్స్ ఏదైతే ఉందో దట్ ప్లేస్ ఎ కీ రోల్. అవగాహన లేకుండా కళ్ళు నెత్తికెక్కి కొవ్వు ఎక్కువైపోయి అవన్నిటితో పాటు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మనిషి ఏ పార్టీలో ఉన్నాడు, ఆ రాజకీయ జీవితం ఏంది, భవిష్యత్ ఏంది అంధకారంలో కనిపించి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ పసుపు రైతుల మీద తీయదు. మీరు చేసేది లేదు, మీకు ఇది లేదు. మీ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండేది. నువ్వు అందులో 5 ఏళ్ళు ఎంపీ ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటుంది. మీ మేడం 5 ఏళ్ళు ఎంపీ ఉండేది. అప్పుడు పసుపు సంగతి నీ శాతం కాదులే కానీ మామిడి జగిత్యాల మామిడి పంటకి జియో ట్యాగింగ్ చేస్తాను. ఆ కవిత ఎలక్షన్ టైంలో ఓడిపోయిన టైంలో చదువుందా బ్రదర్? ఏమైంది? ఇలా మామిడి రేట్లు ఏమున్నాయి? ప్లస్ ఆ దళారులు మొత్తము ముస్లింస్, వాళ్ళ కోసము మంచి జాగిపించుకున్నాడు. వాళ్ళ వల్ల అంటే ముస్లింస్ అంటలేదు, దళారుల వల్ల మ్యాంగో రేట్లకి ఇబ్బంది కలుగుతుంది. రైతులకు రేట్లు అందుతలేవు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిడిల్ మ్యాన్. ఇదే ప్రాబ్లం పసుపుకుండే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకో నీకు చేతనైతే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ డైరెక్ట్ రైతుకి ఎండ్ యూజర్ కి ఏ రకంగా కనెక్ట్ చేస్తావు దాని మీద దృష్టి పెట్టు. అది చేసింది పసుపుకు మేము. దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. పసుపు బోర్డు వచ్చి మొన్న జనవరికి సంవత్సరం అయింది. స్పైసెస్ బోర్డు తో కూడా పని చేయించడం. స్పైసెస్ బోర్డుకు కూడా నేను మార్కులు ఇస్తా. పసుపు రేట్లు లాస్ట్ గత 4-5 ఏళ్ల నుంచి స్టేబుల్ గా హై ఉంటుందా దానికి. దీనికి మేజర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకోవాలి. ప్రతిదానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి చెప్తున్నా, నేనేం సంకల్పం గుర్తుకుంటలేనని నేను పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కూడా చెప్పినా, ఆ తర్వాత కూడా చెప్పినా. ఇవాళ 16,000 ఎంతనో నిజామాబాద్ హిందూ మార్కెట్ రేట్ల 16,500 ఏదో ఉంది. జగిత్యాల ఎంత ఉంది? పెట్టుబడి ఏముంది? సరే 500 అటు ఇటు ఉంటుంది అంతే. 25,000కి తక్కువ ఉండదు పసుపు. చిన్నగా కొద్దిగా మనము పండించే విధానాలు మార్చుకుంటే, ఫర్టిలైజర్ కెమికల్ లిమిట్ లో వేసుకొని మనము ఆర్గానిక్ సర్టిఫికేషన్ వైపు మనం పోతే, మళ్ళీ ఒక క్లారిటీతో చెప్పదలుచుకున్న, ఆర్గానిక్ అంటే ఫర్టిలైజర్ కెమికల్ పూర్తిగా వేయకుండా ఉండదు, దాని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ చిన్న పద్ధతులు మార్చుకుంటే వర్స్ట్ కేసులో 20,000 పైనే ఉంటుంది. ఈ సంజయ్ అసంటోడు పసుపు గురించి మాట్లాడుకుంటేనే మేలు. మేమందరం దాని మీద తిప్పలు పడి 5-5 ఏళ్ళు తిప్పలు పడి మొత్తం ఎండ్ టు ఎండ్ రీసెర్చ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాం. దీనికి పసుపు బోర్డు చేతి ఉండదు, స్పైసెస్ బోర్డు చేతి ఉండదు అంటే సరే అరవింద్ చేతి. గోల్డెన్ స్పైస్ నీడ్స్ అరవింద్స్ గోల్డెన్ ప్రెజెన్స్. ఓకే, ఇఫ్ ఐఎమ్ a lucky mascot for turmeric farmer, so be it.
సార్ గతంలో మనము మ్యాంగోను అమ్ముకోవడానికి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఒక కిసాన్ ట్రైన్ ఉంటుంది. సో ఈసారి ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? గత 2-3 సంవత్సరాలుగా అసలు ట్రైన్ ఉందా? కోవిడ్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం కిసాన్ రైలు నడిపించుకున్నాం. కిసాన్ రైలు కావాలంటే ఇక్కడ నుంచి దళారులు కానీ, మిడిల్ మెన్ కానీ, ఫార్మర్స్ కానీ వాళ్ళ మార్కెట్ ఎక్కువ పోతుందో దానికి తగ్గట్టు రైలు బుక్ చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ పోయి రైలు బుక్ చేసుకోవచ్చు. ఈ నుంచి ఏమైనా సహాయ సహకారం 100% ఉంటుంది. సో రైల్వేస్ కి బేసిక్ గా క్వాంటిటీ అంత క్వాంటిటీ ఉండాలి. దానికి తగ్గట్టు దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంత ఉంటే బాగుంటుంది, ఎట్లా చేసుకోవాలి ప్రక్రియ కూడా నేను ఒక చిన్న స్టోరీ చేసేసి నేను పోస్ట్ చేస్తాను. మీ అందరు కూడా గ్రూపుల్లో పెట్టిస్తాను.